night, presiding officer, newly elected President Live is Srinivas Garu, Mariyu today's chief guest, District Governor Radhakrishna Garu, dignitaries on the dais, off the dais, Mariyu Everest Lions Club members, Mariyu Bharat Lion Club members, newly elected installed Leo members, Lion ladies, Mariyu అదర్ క్లబ్స్ నుంచి వచ్చినటువంటి లైన్ లీడర్స్ అందరికీ నా యొక్క సాయంకాల నమస్కారాలు. ముఖ్యంగా మరి ఈ యొక్క ఈవెంట్ చూస్తుంటే ఇప్పుడు ఇది ఒక క్లబ్ ఇన్స్టాలేషన్ కాదు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఒక మీటింగ్ లాగా నాకు అనిపిస్తుంది. మరి అంతా మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్స్ అంతా ఇక్కడ ప్రజెంట్ కావడము, చాలా రోజుల తర్వాత చూడడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఈ యొక్క ఎవరెస్ట్ క్లబ్ను మరి రాధాకృష్ణ గారు నన్ను రీజన్ చైర్మన్గా చేయమన్నప్పుడు నాకు ఎవరెస్ట్ క్లబ్ను కూడా ఇవ్వాలి, ఎందుకంటే నేను ఇది స్పాన్సర్ చేసిన క్లబ్ మా లయన్స్ క్లబ్ ఆఫ్ అమన్గల్, మరియు అప్పుడు నేను ట్రెజరర్గా ఉన్నాను కాబట్టి నాకు ఎవరెస్ట్ క్లబ్ ఇవ్వాలని అడగడం జరిగింది. మరి దాంతోపాటు సత్యం భారత్ 2-3 క్లబ్లు కూడా ఉంటాయంటే పర్లేదు, నాకు ఆ క్లబ్స్ కావాలని కోరడం జరిగింది. మరి వారు ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎవరెస్ట్ క్లబ్ ఎందుకంటే మేము స్పాన్సర్ చేసిన క్లబ్ ఇంత ఫాస్ట్గా ముందుకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మా రఘు గారు అప్పుడు చార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మరి ఇప్పుడు ఫస్ట్ విజిట్గా చూడడం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మరి అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఏదైతే నడవడం లేదు, మరి 25 రోజుల నుంచి వారు రన్నింగ్ చేస్తున్నారు. మరి వారు రన్నింగ్ చేస్తున్నప్పుడు మేము నడుస్తుంటే మరి వారిని అందుకోలేకపోతామనే ఉద్దేశంతో వారు ఏదైతే ఎంజేఎఫ్స్ గురించి ఎక్కువ మొత్తంలో కంట్రిబ్యూట్ ఇవ్వడం జరుగుతుందో మరి వారికి సహకారం అందించాలనే ఉద్దేశంతో మరి నేను 35 కాదు 40 చెప్పడం జరిగింది గవర్నర్ గారికి. 40 ఎంజేఎఫ్స్కు తప్పకుండా, అంటే ఆల్రెడీ అమౌంట్ పేడ్ అయినాయి 25 పైన, ఈ యొక్క 38 వరకు మరి మిగతా 15 కూడా ఈ యొక్క చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదే విధంగా వారు ఈ టైంలో మినీ డైరెక్ట్ రిలీజ్ చేయడము, కొత్త ఇన్నోవేషన్గా ఇప్పటివరకు ఎవరు కూడా క్లబ్ లీడర్స్ ఎవరికి కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరగలేదు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ కార్డు, లైన్ పిన్ను, మినీ డైరెక్టరీ అందరికీ పోస్టులు పంపడము, వీలుంటే ఇవ్వడము మరి జరగడం జరిగింది వారికి. మరి అదేవిధంగా ఎంజేఎఫ్ అయ్యే ప్రతి ఒక్కరికి ముందుగానే ఎంజేఎఫ్ మెడల్ కూడా వాడు ప్రసాదించడం ఇవ్వడం జరుగుతుంది. మరి వారికి మరొకసారి రీజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు నేను రీజన్ చైర్పర్సన్గా ఒక 40 ఎంజేఎఫ్స్, 3 లైఫ్ మెంబర్షిప్, ఆ తర్వాత 1 న్యూ క్లబ్ ఆల్రెడీ హయత్ నగర్ సెంచరీ వాళ్ళు చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. వితిన్ అంటే మరి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ లోపలనే, క్యాబినెట్ ఇన్స్టాల్ లోపలనే ఆ క్లబ్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఇంకొక అదర్ క్లబ్ కూడా, ఆ క్లబ్ పేరు కూడా లయన్స్ క్లబ్ మైలాదేవపల్లి కాటేదాన్. మరి ఇంకొక క్లబ్ కూడా వారు ఇవ్వడం జరుగుతుంది, అది తొందరలోనే ఇస్తామన్నారు. అది కూడా మేబీ ఇన్స్టాలేషన్ లోపలనే కావచ్చు, లయన్స్ క్లబ్ అల్మాస్ కూడా. మరి అదేవిధంగా ఇప్పటి వరకు నా రీజన్లో 7 క్లబ్స్ ఇంటర్నేషనల్ 7 క్లబ్స్ ఇది ఇన్స్టాలేషన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. ఇక ఒక 2 క్లబ్స్ కూడా 30th లోపల ఇన్స్టాలేషన్ ఉంది. మరి ఇప్పటి వరకు 7 క్లబ్స్ ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్ పే చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 25 న్యూ మెంబర్స్ను ఇండక్ట్ చేయడం కూడా జరిగింది. ఇది మా రీజన్ ఇప్పటివరకు చేసింది. ఇక ముందు కూడా ఇదే విధంగా మరి ఈ కొత్త ఇంతకుముందు ఏదైతే 2021లో ఎవరెస్ట్ క్లబ్ వాళ్ళు టీం ఏదైతే సేవా కార్యక్రమాలు చేశారో వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే న్యూలీ ఇన్స్టాల్ అయినటువంటి ప్రెసిడెంట్ ఈ శ్రీనివాస్ గారు, మరియు సెక్రటరీ శివరాజ్ గారు, ట్రెజరర్ శ్రీరాములు గారికి కూడా నా యొక్క వెల్కమ్ చెప్తున్నాను.
మరి వారికి కూడా తప్పకుండా మేము మా రీజన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని మనవి చేస్తూ ముగిస్తున్నాను. లాంగ్ లీవ్ లైన్.